వాళ్లంతా జైల్లో ముఠాగా ఏర్పాటైన కేడీలు. మెట్రో నగరాలే వాళ్ల టార్గెట్. కటకటాల్లో ఉంటూనే కన్నింగ్ ప్లాన్స్ వేశారు. బయటకొచ్చి వాటిని అమలు చేశారు. కిలోల కొద్ది బంగారం దోచేశారు. ఇలా దేశవ్యాప్తంగా 30కి పైగా రాబరీలు చేసిన దొంగల ముఠాకు చెక్ పెట్టారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. సిటీలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా ఆట కట్టించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. చిక్కడపల్లి పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించిన ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముఠాని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సోహైల్, రాహుల్, ఇబ్రహీం, గోపాల్, బాలి జైల్లో ఉన్న సమయంలో గ్యాంగ్ గా ఏర్పడ్డారు. కటకటాల్లో ఉన్నప్పుడే చోరీలకు ప్లాన్ వేశారు. బయటకొచ్చాక వాటిని అమలు చేశారు. సంక్రాంతికి తాళాలు వేసి ఊళ్లకు వెళ్లిన వారి ఇళ్ల దగ్గర రెక్కీ చేసి చిక్కడపల్లి, తుకారం గేట్, సికింద్రాబాద్, మహంకాళి పిఎస్ల పరిధిలో దోపిడీలు చేసింది ఈ ముఠా. జనవరి నెలలో 18-19 లో మనకి 4 ప్లేసుల్లో వీళ్ళు హెచ్బీ కేసులు చేయడం జరిగింది. వీళ్ళ యొక్క ఎంఓ ఏంటంటే డే టైంలో పోవటము, ఈ బైక్స్ మీద పోయి రెక్కీ చేసుకోవటము, ఒక లోనకి వెళ్ళటము, బయట మిగతా వాళ్ళు వాచ్లో ఉండటం, ఎవరైనా వస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం. వితిన్ 10-15 మినిట్స్లో ఆ యొక్క అఫెన్స్ కంప్లీట్ చేసుకొని వచ్చేసి మళ్ళీ సోహెల్, కొత్తూరులో ఉన్న సోహెల్ ఇంటి దగ్గరికి వచ్చేసి ఆ ప్రాపర్టీని ఈక్వల్ షేర్లో డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇళ్ల దోపిడీపై దర్యాప్తు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇది అంతర్రాష్ట్ర ముఠాల పనేనని గుర్తించారు. ఇంటర్ స్టేట్ గ్యాంగ్ల ఫింగర్ ప్రింట్స్, సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. ఈ 5 సభ్యుల ముఠాని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 1/2 కిలో బంగారం, 1.5 కిలో వెండి రికవరీ చేశారు. బైక్, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కంటిన్యూగా వీళ్ళు రిపీటెడ్ అఫెన్స్, గత చరిత్ర చూస్తే పూణే, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో వీళ్ళు అఫెన్స్ చేశారు. కాబట్టి వీళ్ళని పీడీ యాక్ట్ ప్రపోజల్స్ కూడా మేము ప్రపోజల్ పంపడం జరుగుతుంది సిపి గారికి. ఫర్దర్గా వీళ్ళని ఒక 1 ఇయర్ వరకు బయటికి రాకుండా చేసే ప్రయత్నం, దాన్ని ఇమీడియట్గా కన్విక్షన్ వచ్చేట్టుగా చేసి హైదరాబాద్కి ఎలాంటి గ్యాంగ్స్ వచ్చినా, ఏ రాష్ట్రం నుంచి హైదరాబాద్లో అడుగు పెట్టాలన్నా కూడా ఒక భయాన్ని కల్పించే విధంగా వాళ్ళకు మెసేజ్ పంపాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. సిటీతో పాటు బెంగళూరు, పుణేలోనూ ఈ ముఠా దోపిడీలకు పాల్పడిందని చెప్పారు పోలీసులు. వీరిపై ఇప్పటికే 30కి పైగా కేసులు ఉండటంతో పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు.